హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి పుట్నాలు, పల్లీలు, కొబ్బరి లేకుండా చాలా టేస్టీగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీని 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకొని పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చట్నీ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. తరువాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మిక్సీ జార్లో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తొలిపి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. చట్నీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా పల్లీలు, కొబ్బరి, పుట్నాలు లేకుండా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ, దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.